ఆర్సీబీ కప్పు గెలిచింది అనే దానికంటే ఇండియన్ క్రికెట్ చచ్చిపోయింది అనడం బెటర్ ఏమో. ఎందుకంటే కప్పు గెలిచిన తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంత చండాలంగా చేసిరంటే రోడ్ల మీదకి వచ్చి హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, ఇతర నగరాల్లో ఇండియా మొత్తం హంగామా చేసి చిల్లర ఎందుకంటే రోడ్ల మీద పోయేటోళ్ళకి మొత్తం అబ్యూజింగ్గా, డిస్టర్బింగ్గా, ఇంత చిల్లరగా కప్పు మీరే గెలిచిరా. ముంబై 5 సార్లు గెలిచింది, చెన్నై 5 సార్లు గెలిచింది, మరి ఇంత చిల్లర కథలు పడతారా? నిన్న మీరు చేసిన కథలకి అక్కడ అంతమంది గ్యాదర్ అయ్యి లక్షల మంది 11 మంది చచ్చిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులకు మీరు ఉంటారా? ఇండియన్ క్రికెట్ చచ్చిపోయింది. కోహ్లీకి 18 సంవత్సరాల తర్వాత కప్పు వచ్చిందన్న బాధ కంటే ఇదే ఎక్కువైపోయింది. నిన్న 4:30కు 11 మంది చనిపోతే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయకుండా లోపలికి వెళ్ళి మళ్ళీ బరాబర్ ప్రోగ్రామ్ చేసుకున్నారు, అంతా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకా హ్యూమానిటీ ఎక్కడ ఉంది ఇక్కడ? ఇన్ని సాడ్ మూమెంట్స్ చూడండి. అసలు మరి ఇంత ఘోరంగా ఎప్పుడు జరగలేదు. స్టాంపేడ్ ఏదైనా ఒక దేశ భక్తి కోసం అయిందంటే అట్లా కాదు. చిల్లర పనులకు ఇళ్ళలో మీ అమ్మ నాన్నకు రూపాయి గతి పెట్టరు, రూపాయి తిండి పెట్టరు మీరు. అట్లాంటిది ఒక క్రికెట్ టీం కోసం మీరు ప్రాణాలు కోల్పోయేదాకా తెచ్చుకున్నారు. అంటే మిమ్మల్ని ఏమన్నా ఏ మనుషులు మరి ఇంత చిల్లరనా? అన్ని క్రికెట్ ఫ్రాంచైజీలకు ఫ్యాన్స్ ఉన్నారు, మరి ఇంత చిల్లరగా ఎవరు లేరు. ఇంత బ్యాటం తెలుసా మీ వల్ల ఫ్రాంచైజీ రద్దయ్యేటట్టు ఉన్నది. నెక్స్ట్ ఆర్సీబీ ఉండదు, రద్దయితుంది సంకనాపూరి.